క్రైస్తవులు నా పెద్దలు యోబు నాయన గారు వచ్చి ఈ కూడికి ఆశీర్వాద నిమిత్తం ప్రార్థన చేస్తారు. వారు ఆత్మలో ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ఆత్మలో ప్రభుని స్తుతిస్తూ ఏకీభవించాలి. పరిశుద్ధాత్మ కార్యం మన మధ్యలో జరుగుతుండగా ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాద కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, మీ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన 2026 సంవత్సరం మొట్టమొదటి పునరుత్థాన దినము వరకు మమ్మల్ని నడిపించేవయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. మాకంటే గనులు గొప్పవారు తండ్రి ప్రభువా. ఇటు స్థితిని ఆయా చూడలేక అనేక మంది నశించిపోయారయ్యా, లోకం విడిచి వెళ్ళిపోయారయ్యా. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభువా ఈ నూతన వస్త్రము తండ్రి ప్రభువా, నూతన అయా మొట్టమొదటి పునరుత్థాన దినం వరకు మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి కూడి వచ్చిన మీ ప్రజలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంతవరకు తండ్రి మీ సాన్నిధ్యంలో అయ్యా ఉండి ప్రభువా అల్పమైన స్వరములతో మీ నామాన్ని కీర్తించి మహిమపరిచేమయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. అయా స్తుతి ఆరాధనలో తండ్రి ప్రభువా మీరున్నారయ్యా ప్రభువా. హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా ప్రభువా మిమ్మల్ని స్తుతించామయ్యా, ఆరాధించామయ్యా, మిమ్మల్ని ఘనపరిచామయ్యా, మిమ్మల్ని మహిమపరిచామయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ బిడ్డలైన మమ్మల్ని కనికరిస్తున్నావయ్యా, కరుణిస్తున్నావయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ శ్రేష్టమైన పునరుత్థానమును బట్టి అయ్యా మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధించడానికి అట్టి కృప దయచేసావయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కనికరించావయ్యా, మమ్మల్ని కరుణించావయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ బిడ్డలైన మమ్మల్ని తండ్రి ఆశీర్వదించండి. రావలసిన ప్రజలు అనేక మంది ఉన్నారయ్యా, నడిపించు నాయన, నడిపించు నాయన. మీ సాన్నిధ్యంలో ఆరాధించే బిడ్డలుగా చేయమని మనం చేసుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి ప్రభువా ఇంతవరకు ఈ కూడిక మీ ఆత్మాజ్యంలో జరిగించిన రీతిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరెంటును, మైకును, వాతావరణమును మీ ప్రజలైన మమ్మల్ని అందరిని కూడా మీ స్వాధీనములో ఉంచకండి ప్రభువా. దురాత్మ శక్తి కార్యములన్నీ కూడా ప్రభువా యేసు నామములో లయపరుస్తున్నాం. ఆత్మారాధనగా చేసిన రీతిని బట్టి మీ స్తోత్రాలు. మీ దాసుని కూడా నిలబెట్టండి ప్రభువా. రెండంతల ఆత్మశక్తి దయచేయండి ప్రభువా. మీ దాసుని తండ్రి మరుగు చేసుకొని ప్రభువా మీ ప్రజలతో సూటిగా తిన్నగా ముఖాముఖిగా మాట్లాడండి. మీ వాక్యం ద్వారా హెచ్చరించండి, బలపరచండి, ఆశీర్వదించమని మనం చేసుకుంటున్నాం. ఈ కూడిక అంతట్లో ప్రభువా మీరే తోడుగా ఉండి ఈ కూడిక మీరే అధ్యక్షత వహించి సమస్తము క్రమముగా మర్యాదగా మీ ఆత్మాజ్యములో జరిగించి మీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గల నామమును బట్టి మిక్కిలి వినయముతో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన పెద్దలు పిలుపు గారు వచ్చి కీర్తన భాగాన్ని చదువుతారు. 130వ కీర్తన భాగం మనం వచ్చిన చదువుదాం. అందరూ కూడా దయచేసి బైబిల్ చూడండి. అందరూ ఏకీభవించి వచ్చిన వెంబడి వచ్చిన చదవడం చేసి. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొనపెట్టుచున్నాను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవరు నిలవగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను.
ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆఖరి వచనము అందరం కలిసి చూద్దాం. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆమేన్. దేవుని వాక్యాన్ని గురించి ఆశీర్వదించుగాక. అందరూ కిందకు వచ్చి కొంచెం ముందుకు రండి. దగ్గరికి వచ్చి అందరూ దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. మంచిది. దేవుడు మంచి సమయాన్ని, అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో మనమందరం చేరి మన ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మరోసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మంచిది. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక. హల్లెలూయా. మంచిది. మరి ప్రార్థించిన పెద్దలకు హృదయపూర్వకమైన వందనాలు. చేరి కూడి వచ్చిన మరి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. సమయంలో మరి చాలా కాలక్రితం అయిపోయింది. మరి నూతన సంవత్సరాల కొంచెం క్రమంగా కాదుగా కొంచెం చక్కగా సమయాన్ని ముగించుకుందామని చెప్పేసి ఒక ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అయినప్పటికీ అంత పొద్దుగా చింతపండు దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎంతో అక్కడే తెల్లాలి. దేవుని స్తోత్రం. సరే, ఏదేమైనా మరి దేవుడు మనకి మంచి సమయాన్ని, అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. మరి ఈ సమయంలో ముందుగా మరి వాక్యంలో వెళ్ళబోయే ముందు మస్కట్ వచ్చిన సన్ని వచ్చి మరి ముందుగా గ్రీటింగ్స్ తెలియచేసి కొన్ని మాటలు దేవుని లేఖలను మనతో పంచుకుంటారు. అందరికీ ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తూ మరి సమయాన్ని మరి సన్నిధికి అప్పగిస్తూ గట్టిగా చప్పలు కొడుతూ వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బలమైన శక్తివంతమైన దేవుని నామములో చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి, అదేవిధంగా పెద్దలకు, స్త్రీల సమాజానికి కూడా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం దేవుడు మనకు ఆశీర్వాదంగా మార్చుగాక. ఎన్నో సాక్ష్యాలు గత సంవత్సరంలో దేవుడు నాకు చేస్తున్నాడు. ఎంతగానో నిర్మపరచబడ్డాడు, నన్ను వాడుకున్నాడు. నేను ఊహించని కార్యములు నా జీవితంలో ఎన్నో లోయలు వచ్చినాయి, కొండలు వచ్చినాయి. ఆయన సమస్తమును దేవుడు మార్గాలను సరళం చేసి తనకి మహిమకరంగా నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు నేను నిలబడ్డానంటే సాక్షిగా నిలబడుతున్నాను. దేవుని వాక్య పరిచయం చేయడానికి కానీ సాక్షిగా నిలబడుతున్నాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యం నా జీవితంలో ఎన్నో, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా తల్లిదండ్రుల పట్ల గడిచిన సంవత్సరాలన్నీ ఎన్నో బలహీనతలు మా జీవితంలో వచ్చినా కానీ, ఎన్నో శోధనలను వెలుచున్నా కానీ దేవుడు తన కృపతో నన్ను నడిపిస్తున్నాడు. మా ప్రతి మార్గంలో మా పక్షంగా నిలబడే దేవుడై ఉన్నాడు. ఆ దిందులో ఇశ్రాయేలుకు తోడైన దేవుడు ఈ దిందులో నాకు తోడై ఉన్నాడు. మనందరికీ కూడా దేవుడు తోడై ఉన్నాడు. చిన్న వాక్యం తీసుకొని వాక్యపరిచయం చేసుకున్న కొద్ది నిమిషాలు తర్వాత దైవసేవ సమయానికి ఇస్తాను. నిర్గమకాండము 13వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండము 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. చిన్న ప్రార్థన చేస్తాం. సకలాశ్వరాన్ని పల్లవ రాజా ఆశ్చర్యకుడా గొప్ప దేవ, ఉదయకాల సమయంలో ఇచ్చిన కృపను రాజా, అయ్యా పాటలో ఎన్నో ఆరాధన మహిమ పొందుతున్నావు తండ్రి. నీ ఆత్మ కార్యం మా మధ్య జరిగించిన తండ్రి. అయ్యా కొద్ది నిమిషం వాక్యం ధ్యానించగా అయ్యా మా మధ్యలో నీ వాక్కులు విడుదల చేయమని కోరుచున్నాం రాజా. నన్ను పోరాడండి, నీవే స్వరంలో మా మధ్య చేసి మహిమ పొందగలని చింతారాశి చూసే పెద్దలై నజరేయుడైన యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్యం మనం పరిశీలించినప్పుడు
ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఫరో వాళ్ళని విడిచిపెట్టిన తర్వాత వారికి విడుదల చేసిన తర్వాత వారు వెళ్ళవలసిన మార్గము చాలా కొద్ది మార్గమే ఉంది, అది ఫిలిష్తీన్ దేశంలో ఉంది. కానీ దేవుడు వారిని సమీపమైన మార్గం నుంచి తీసుకొని వెళ్ళకుండా అరణ్యం వంటి పరిస్థితులను తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే తర్వాత రాయబడింది, వారు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు రాయబడింది. కానీ అక్కడ వారిని ఎందుకని దేవుడు ఫిలిష్తీయుల దేశంలో తీసుకువెళ్ళాలన్నా అరణ్యం వంటి పరిస్థితులను తీసుకువెళ్ళాలంటే అరణ్యం పరిస్థితులు చాలా సమయం పడుతుంది, చాలా ఆలస్యం అవుతుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఫిలిష్తీయుల దేశం నుంచి వారిని తీసుకెళ్ళకుండా అరణ్యం వంటి పరిస్థితి నుంచి దేవుడు వారిని తీసుకుని వెళ్తున్నాడంటే అక్కడ చూసి దేవుడు తెలియపరుస్తున్నాడు, వారు అప్పటి వరకు ఉన్న బానిస జీవితం వారు జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు వరకు ఉన్న బలహీనమైన పరిస్థితులు వారు జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితంలో చాలా లోతైన పరిస్థితులు వారు జీవిస్తున్నారు. లోతైన పరిస్థితులు దేనికి చదువుతున్నాయి, భయానికి, వేదనకు, రోదనకు, చాలా ఇటువంటి పరిస్థితులు, ఈ లోతైన పరిస్థితులైనా కానీ కొండ వంటి పరిస్థితులైనా కానీ అదే ఒంటరి మార్గాలు ఏమైనా కానీ మన జీవితంలో పాత జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. లోతైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, వేదన శోధనలు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఎత్తైన పరిస్థితులు మన గర్వాన్ని, మన ఆనందాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. వంకరి మార్గంలో మన పాపాలను, మన అవిధేయతలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇశ్రాయేలు జనాంగం ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే వారు చాలా లోతైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారు యుద్ధం చేయాలని ఫిలిష్తీయుల మీద వారి శక్తి, వారి బలం సరిపోదని దేవుడు ఏం కలిగించాడంటే వారు ఈ సమీపమైన మార్గంలో వెళ్ళడం కంటే దూరమైన అరణ్యమైన మార్గంలో వెళ్ళడానికి దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం చేశాడు, వారిని వాగ్దాన భూమిలోకి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నడిపించే మార్గం ఆలస్యమైనా కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే ఉన్నాడు. 2025 సంవత్సరంలో మన మార్గాలు దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని అన్వేషించడానికి మనం ప్రయాణం చేసినా అవి మన జీవితంలో ఆలస్యం అవుతున్నా కానీ ఈ ఆలస్యం ఎందుకు అవుతున్నది అన్న పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితులన్నీ దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు జనాంగం ఆ దినంలో సిద్ధపాటు లేరు కనుక వారు మరి యుద్ధం చేసి ఎక్కడ అపజయం పొందుకొని మళ్ళీ బానిస జీవితంలో వారు వెళ్ళిపోతారని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని అరణ్య పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళి వారిని వారి హృదయంలో శోధిస్తున్నాడు. ఇది నేను చెప్పే మాట కాదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు గైకొందువో లేదో శోధించి చాలా నీ హృదయమును శోధించి నీవు దేవుని మాటను గైకొందువో లేదో అని నిమిత్తము ఈ అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా మనం అనుకున్న మార్గాలు, మనం అనుకున్న ప్రయాణాలు చాలా చిన్నది అనుకోవచ్చు. మన గమ్యాన్ని చేరడానికి, దేవుడి ఇచ్చిన వాగ్దానాలు పొందుకోవడానికి అవి మన జీవితంలో ఆలస్యం అవుతా ఉంటే దేవుడు తెలియపరుస్తున్నాడు, మీ హృదయాన్ని తెలుసుకోవడానికి, మీరు నాకు లోబడతారా లేదా అని తెలుసుకోవడానికి, మీ జీవితంలో ఒక వాగ్దానం నెరవేర్చబడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా, ఆ పోరాటం పోరాడి ఆ పోరాటం విజయం పొందుకొని జయశీలుగా నిలబడతారా లేదా అన్న పరీక్ష దేవుడు అందరికీ పెడుతున్నాడు. ఆ దినంలో ఇశ్రాయేలును పెడుతున్నాడు, ఈ దినంలో మనం కూడా పెడుతున్నాడు. వాగ్దానం నెరవేర్చబడతాదా లేదా, పొందుకున్న వాగ్దానం ఇంకా ఎందుకు నెరవేర్చబడలేదు, ఈ నూతన సంవత్సరంలో అయినా నెరవేర్చబడతాదా లేదా, ఎందుకు నా జీవితంలో అన్ని లోయలే ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో అన్ని వంకరి మార్గాలే ఉన్నాయి, ఈ సమస్తమును దేవుడు మనం నడిపించుకుంటా వెళ్ళి స్థిరపరిచే దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, చదువుతా. ప్రతి లోయను అణచవలెను, చాలా. ఈ వాక్యం ప్రతి లోయను ఎత్తు చేయబడెను, ప్రతి కొండను అణచవలెను, ప్రతి వంకరి మార్గమును చక్కగాను స్థిరముగాను సమముగాను చేయబడాలి. హల్లెలూయా. మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం స్వాధీనపరచుకోవాలంటే ఇశ్రాయేలు జనాంగం జీవితంలో దేవుడిచ్చిన పరీక్షను వారు అధిగమిస్తూ వారు నడుస్తున్న ప్రాంతంలో ఎన్నోసార్లు వారు దేవుడికి అవిధేయులుగా ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి
వారు ఆ మార్గంలో నడుస్తున్నారు. మన జీవితంలో కూడా దేవుని కృపను బట్టి ఎప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడో అప్పుడు ప్రతి దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో వాస్తవంగా మార్చబడతాడు. నువ్వు అరణ్యంలో ఉండు, కొండ జీవితంలో ఉండు, లోయ జీవితంలో ఉండు, మన జీవితం ఒక్కరిగా ఉండని ఉండకపోని ఇవన్నీ మన పాత జీవితంలో. కానీ ఎప్పుడైతే నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నామో, నూతన వాగ్దానంతో మనం ప్రవేశిస్తున్నామో, ఆ నూతన వాగ్దానము, నూతన సంవత్సరము మనకి ఆశ్చర్యకరముగా ఉండాలి, దేవునికి మహిమకరముగా ఉండాలి. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఎప్పుడు మహిమపరచబడతాడు దేవుడు? ఆయన కోసం మనం ఏం చేయాలంటే మార్గం సిద్ధము చేయాలి. మన జీవితం ద్వారా మార్గం సిద్ధము చేయాలి. ఇశ్రాయేలు జనాంగంలో వారి ఆలోచనలు వేరు, కానీ దేవుని ఆలోచనలు వేరు. వారు ఆయుధంతో సిద్ధముగానే ఉన్నారు, కానీ దేవుని ఆలోచనలో వారు ఇంకా సిద్ధపడలేదు. వారు యుద్ధం చేస్తే మరి అపజయం పాలైపోయి మళ్ళీ బానిస జీవితంలో వారు వెళ్ళిపోతారేమో, మరి లోయ వంటి పరిస్థితుల్లో వారు వెళ్ళిపోతారేమో. అందుకని కొంత ఆలస్యమైనా కానీ దేవుడు అరణ్యం వంటి పరిస్థితులను తీసుకొని వెళ్ళి ఆ పరిస్థితుల్లో వారి హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, వారి జీవితం పరిశీలిస్తున్నాడు, వారి మార్గం అంతట్లో దేవుడు వారికి తోడై ఉన్నాడు, వారి పక్షముగా దేవుడు నిలబడి ఉన్నాడు. వారేం చేస్తున్నారు? దేవుని కోసం సిద్ధపాటు కలిగి వారు జీవించాలి. వారి ప్రతి లోయ వంటి పరిస్థితుల్లో వారు పైకి రావాలి. అది చేయగలిగిన సమర్థుడు మన దేవుడు మాత్రమే. మన లోయలో నుంచి మనం తీసుకొని ఒక సమమైన స్థానంలో దేవుడు మనం నిలబెట్టగలడు. మన దేవుడు మాత్రమే మన జీవితంలో ప్రతి హెచ్చును తగ్గించి సమముగా దేవునికి మహిమకరంగా మనం వాడుకోగలడు. మన దేవుడు మాత్రమే మన జీవితంలో ప్రతి పాపమును, దోషము, ప్రతి వంకరి మార్గమును తీసివేసి మనలను స్థిరపరచి మన జీవితంలో ప్రతి ఇరుకు సంబంధమైన మార్గంలో నుంచి విశాలమైన మార్గంలోనికి దేవుడు మాత్రమే మనలను నడిపించగలడు. ఈరోజు ఈ నూతన సంవత్సరం ప్రవేశించబోతున్న మనము ఈ సంవత్సరం 2026 సంవత్సరం మొత్తం కూడా మన జీవితం ఏదైనా ఉండాలంటే దేవునికి మార్గము వేసి మన లోయలన్నీ సరి చేసుకొని, మన కొండలన్నీ అనగొట్టుకొని, మన ప్రతి వంకరి మార్గాన్ని స్థిరపరచుకొని దేవునికి మహిమకరముగా అనేకులకు సాక్షులుగా దేవుడు మన జీవితాలను మార్చునుగాక. ఆయనకి మహిమకరంగా మన జీవితంలో ప్రతి లోతైన పరిస్థితులను దేవుడు తీసివేసి దేవుడు మన స్థిరులుగా చేయునుగాక. మన జీవితంలో దేవునికి అయిష్టముగా ఉన్న ప్రతి కొండ వంటి పరిస్థితులు దేవుడు తీసివేసి తన మార్గము దేవుడు సిద్ధపరచునుగాక. మన జీవితంలో ప్రతి మార్గం, ఇరుకైన మార్గం, వంకరి మార్గం దేవుడు స్థిరపరిచి స్థిరులుగా చేసి విశాలమైన మార్గంలో 2026 సంవత్సరం దేవుడు మనం నడిపించునుగాక. మన జీవితం ద్వారా దేవుడు మాత్రమే మహిమపరచబడునుగాక. ఆయన నామానికి సమస్త మహిమ, ఘనత కలుగునుగాక. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని మాటలు సదులు తెలియచేసిన దాన్ని బట్టి నేను స్తుతిస్తూ వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయలుదేరవేసినప్పుడు వారు యుద్ధ సన్నద్ధులైనప్పటికీ వారిని ఫిలిష్తీయుల దేశం సమీపంగా ఉన్నప్పటికీ ఆ మార్గం గుండా తీసుకుని వెళ్ళకుండా ఆయన అరణ్య మార్గం, ఎర్ర సముద్రం వైపు నుంచి అరణ్య మార్గంగా వాళ్ళని నడిపించారు. ఎందుకంటే వారి హృదయం దేవుని యందు స్థిరంగా ఉంటుందా లేదా పరిశోధించాడు, పరిశీలన చేశాడు. అందుకొరకు అరణ్య మార్గం తీసుకుని వెళ్ళాడు. కనుక దేవుడు పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు. కనుక 25 దాటి 26వ సంవత్సరంలో మనం వచ్చేమని సంతోషించడం కాదు, కానీ ఈ సంవత్సరంలోనికి మనం ప్రవేశించిన అనేకమైన మనకు సమీపంగా ఉన్నప్పటికీ ఆయన ఒకవేళ పరిశోధించాలి అనుకుంటే, పరిశీలించాలంటే నిన్ను ఎర్ర సముద్రం వైపు మళ్ళించి ఎర్ర సముద్రం వైపు అరణ్య మార్గంలో నిన్ను నడిపిస్తాడు.
ఆ అరణ్య మార్గములో నడిపించిన ఆ అరణ్య మార్గములో నీవు దేవుని యందు విశ్వాసంతో నిలకడగా ఉండి దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి విధానంలో ఎంతైనా ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్థిర హృదయులుగా ఉండాలి, స్థిర హృదయులుగా ఉండాలి. ఎర్ర సముద్రంలో దేవుడు నడిపిస్తాడు. ఆ ఎర్ర సముద్రంలో నడిపించిన నీవు నడవాలి. తర్వాత అరణ్య మార్గంలో నడిపిస్తాడు. అరణ్య మార్గము ఎదురైనా నడవాలి. ఇదంతా ఈ అరణ్య మార్గం, ఎర్ర సముద్రం, ఈ మార్గాలన్నీ ఎందుకనంటే మనము దేవుని యందు స్థిర హృదయముతో ఉంటామో ఉండము. ఎట్లో గట్ట దాటిపోయాములే ఈ సంవత్సరం, ఇక ఈ నూతన సంవత్సరానికి వచ్చాం, ఈ సంవత్సరం అంతా ఇంక హ్యాపీనే, అందుకే హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒకవేళ ఆయన ఎలా ఆలోచిస్తాడో నన్ను గురించి ఎలా ఆలోచిస్తాడో తెలియదు. ఒకవేళ మనకి ఎన్నో వాగ్దానాలు ఉండొచ్చు, కానీ ఆయన ఒకవేళ పరిశోధించాలి అనుకుంటే, పరిశీలన చేయాలనుకుంటే, దేవునికి స్తోత్రం, కొంచెం ఎర్ర సముద్రం వైపు నడవలసి ఉంటుంది, అరణ్య మార్గం వైపు నడవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురైనా అక్కడ కూడా ప్రభు మీదే ఆనుకోవాలి అండి. షోలమితి గురించి ప్రియుడైన యేసుక్రీస్తు చెప్తాడు, అరణ్య మార్గమున నా వచ్చుచు ఉన్నది అవతే అని చెప్పేసి అడుగుతాడు. దేవుని స్తోత్రం. ఆ అరణ్య మార్గం ఎలా వస్తుందంట? తన ప్రియుని మీద ఆనుకొని అంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము, అరణ్య మార్గమున నడచుటయే ఆనంద ప్రియా యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున జీవితము, అరణ్య మార్గమున ఆనంద జీవితము, నా ప్రియ యేసునిపై ఆనుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద ఆనుకొని అరణ్య మార్గమున చెప్పండి అది నడవాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన మీద ఆనుకొని అరణ్య మార్గంలో నడుస్తున్నాం అనుకోండి, ఆయన ఎంతగానో ఆశ్చర్యపోతాడు. అరణ్యంలో కూడా తన ప్రియుని మీద ఆనుకొని నడుస్తూ ఉందని చెప్పి ఎంతగానో ప్రభు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందును బట్టి ఆయన నడిపిస్తున్నాడు అని చెప్పి మనం చూస్తాం. అయితే ఒకసారి అదే మాటలు మనం కొనసాగించి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవండి దేవుని వాక్యంలో అక్కడే 19వ వచనం నుండి చదువుదాం. 19వ వచనం నుండి. మరియు మోషే 20వ వచనం చదవండి. 20వ వచనాన్ని. వారు సుక్కోతు నుండి ప్రయాణమై పోయి అరణ్యము దగ్గరనున్న ఎక్కడంట ఏతాములో దిగిరి. దేవునికి స్తోత్రం. చాలు. ప్రభుని పేర మనం చూస్తూ ఉన్నాము. వారు అరణ్యములో నడవాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఫిలిస్తీన్ల దేశము సమీపంగా ఉన్నప్పటికీ ఆ దేశము నుండి వాళ్ళని తీసుకొని వెళ్లకుండా అరణ్యం వైపు, ఎర్ర సముద్రం వైపు వారిని మళ్ళించి ఆ ఎర్ర సముద్రం వైపు నుండి తీసుకొని వెళ్తున్నాడు. ఒకటి, వారికి దేవుని యందు స్థిర హృదయం కావాలి. వారు దేవుని మీద ఆధారపడాలి. మాకు విడుదలొచ్చింది అని చెప్పి సంతోషించటం కాదు, మాకు విడుదలొచ్చింది అని చెప్పి ఆనందించటం కాదు, లేక ఒక నూతనమైనటువంటి సంవత్సరం వచ్చిందని, ఒక నూతనమైనటువంటి కార్యము చేశాడని మనం సంతోషించటం కాదు. ఇలాంటి విడుదల సమయంలో కూడా
ఇలాంటి గొప్ప కార్యము దేవుడు చేసినప్పుడు కూడా ఆయన మీద ఆనుకొని స్థిర హృదయముతో మనం ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వారు సుక్కోతు నుండి ప్రయాణమై పోయి అరణ్యం దగ్గరనున్న ఏతాములో దిగిరి అని చూస్తాం. మనము సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదివితే 5వ వచనం నుండి ఇశ్రాయేలీలు రామేసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. ఇది ఐగుప్తు నుండి వారు బయలుదేరినప్పుడు రామేసేసులో నుండి వారు బయలుదేరారు అని చెప్పి మనం చూస్తున్నాం. వారు రామేసేసులో నుండి వారు బయలుదేరినప్పుడు అక్కడ నుండి వారు మార్గము దేవుడు మళ్ళించాడు కనుక ఇప్పుడు వారు ఆ ఎర్ర సముద్రం వైపు నడుస్తూ వారు సుక్కోతునకు వచ్చారు. సుక్కోతునకు వాళ్ళు వచ్చారు. ఆ సుక్కోతునకు వచ్చినప్పుడు సుక్కోతు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే, సుక్కోతు అని అంటే పాకలు అని అర్థం. ఎవరు చూపించలేని ఇలాలో